పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 27 నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ద్రోణి విస్తరించింది. ద్రోణి ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచనలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ వికర్ సెక్షన్ కాలనీ జలమయమైంది. రైట్, హైదరాబాద్లో భారీ వర్షం తాలూకు డీటెయిల్ చూసే ముందు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తోందో మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ తెలుపుతోంది. సో ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? అధికారులు ఏం చెప్తున్నారు? ఏంటి ఇన్పుట్స్? గడిచిన వారం రోజులుగా ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటే, మరోవైపు ఈరోజు రేపు భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా నుంచి రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 2 రోజుల పాటు ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ పిడుగులు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉన్నటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. ఈ నెల 26వ తేదీ నాటికి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే వర్షాలతో పాటు పిడుగులు కూడా ఉండేటువంటి సూచనలు ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. రేపు కూడా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురవబోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో దాదాపు 5-6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈరోజు రేపు కూడా అదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.